నమస్తే వెల్కమ్ టు JP9 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మదమెక్కిన వ్యాఖ్యలకు తప్పదు మూల్యం కేటీఆర్ మాట బండి సంజయ్ తుంటా తెలంగాణ శాసనసభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు ప్రసంగం తెలంగాణ శాసనసభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ కేటీఆర్ ప్రసంగం మదమెక్కిన వ్యాఖ్యలకు తప్పదు మూల్యం రామ జన్మభూమి రావణ జన్మభూమి శ్రీకృష్ణ జన్మభూమి కంస జన్మభూమి దుర్యోధన జన్మభూమి ఇక సత్యభామ జన్మభూమి శూర్పణఖ జన్మభూమి ఈ పంచాయతీలు రాజకీయ పార్టీలు చేయాలన్నా ఇవాళ యాదాద్రి లాంటి ఒక అద్భుతమైన టెంపుల్ని పునర్నిర్మాణం చేస్తే దానికి 1000-1200 కోట్లు ఖర్చు పెడితే అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా. ఇవాళ యాదాద్రికి రోజు ₹1 కోటి హుండీలో సంపద వస్తుంది. మరి అది పెట్టుబడి అవుతుందా అప్పు అవుతుందా? ఎక్కడ భయపడేది లేదు. వాళ్ళు జై శ్రీరామ్ అంటే మనం జై హనుమాన్ అనాలే. Mahabharata and many more stories. How do we expect the current Indian man to not treat his wife like Sita or not treat his wife like Draupadi? You know, he can simply go and bet her somewhere. We are witnessing unfortunate statements from many political leaders in this country. All these leaders are in a process to gain certain votes from few section of people. They're making statement which will ultimately divide the country in ways which we cannot even imagine. For example, when parties talk about Sanatan Dharam, when parties talk about calling certain Hindi Patti states Gaumutra states, or when they talk about disrespecting the labor or not insulting the labor who work or clean toilets, etc., these statements should not be taken slightly. కేటీఆర్ మాట బండి సంజయ్ తూటా పెట్టిన ఖర్చు కంటే పెరిగిన సంపద 10 రెట్లు పెరిగింది. సాగునీరు గ్రామాల అభివృద్ధి వలన వాళ్ళ భూముల విలువ తెలంగాణలో రైతు బంధు అందుకునే మొత్తం ఎక్స్టెంట్ ఎంత అంటే 1,52,00,000 ఎకరాలు అంటే పట్టా భూములు. మరి ఆ పట్టా భూములు ఇవాళ 5 రెట్లు 6 రెట్లు 10 రెట్లు పెరిగినాయి సంపద. మొత్తం లెక్క తీద్దామా ఎంత పెరిగిందో, ఎన్ని లక్షల కోట్లను లెక్క కట్టాలి నేను? అదేవిధంగా ఆ 1,52,00,000 ఎకరాల పట్టా భూమి విలువ నాకు తెలిసి కనీసం 5 రెట్లు పెరిగింది, ఇంకా ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ఈ గవర్నెన్స్ కన్నా ఈ కొండగట్టుకు వెమ్లవాడ పైసలు ఇచ్చినాడు ఆయన. కొండగట్టుకు వెమ్లవాడ అభివృద్ధికి పైసలు ఇచ్చినాడు. చలో డీటెయిల్ రిపోర్ట్. ఇలా గ్రామాలు వైకుంఠ ధామాలు మీ ముఖాలకి వైకుంఠ ధామాల పైసలు ఎవరిచ్చో తెలియదు మీకు. వైకుంఠ ధామాల పైసలు ఎవరి? 14th 15th ఫైనాన్స్ పైసలు ఎవరి? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలు నిలిస్తే మీ అయ్యా దొంగ సంతకాలు సర్పంచ్లను బెదిరించి దొంగ సంతకాలు పెట్టించి ఇలా డైవర్ట్ చేసిండు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే సర్పంచులు కూలీలుగా మారే పరిస్థితి ఎందుకు వచ్చింది? సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? నేషనల్ పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. బస్తీ దవాఖానాల పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. కార్పొరేషన్ల పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. ఇక్కడ ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్ల పైసలు ఇవ్వలే, నువ్వు గ్రామ పంచాయతీల పైసలు ఇవ్వలే. సింగరేణి పైసలు వాడుకుంటేవి, అప్పు చేస్తేవి, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వబోతేవి, నిరుద్యోగ వృత్తిస్తాను ఇవ్వబోతేవి. వ్యాక్సిన్ పైసలు కూడా ఆయన చనిపోయింది. అలా వ్యాక్సిన్ కూడా హాస్పిటల్ అభివృద్ధి చేసింది. హాస్పిటల్ తెలంగాణ శాసనసభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు ప్రసంగం. నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆశిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు కల్పించడంతో ప్రజలు వాటిని నమ్మి అధికారంలోకి తెచ్చారు. ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, వారి పాలనలో తెలంగాణ మరింత అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఉన్నతిని సాధించాలని బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్షిస్తుంది. రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్ నాయకులు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైనటువంటి పునాదులు వేసింది. సువిశాలమైన ప్రగతి దారులను నిర్మించింది. కొత్త ప్రభుత్వం ఆ దారుల వెంట ముందడుగు వేస్తూ ప్రజలే కేంద్రంగా పనిచేయాలన్నటువంటిది మా కోరికే కాదు, ప్రజల కోరిక కూడా. రాజకీయ కక్షలు చుట్టూ పరిభ్రమించే వైఖరికి భిన్నంగా అభివృద్ధి కక్షలో పరిభ్రమిస్తే వారికి మంచిది, ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది, ప్రజలకు కూడా మంచిది అధ్యక్ష. కానీ ఈ సభలో మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు కానీ,
ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ఈ ఆర్థిక శ్వేతపత్రం ఒకసారి మనం చూస్తే ఇందులో పేజ్ నెంబర్ 5లో అధ్యక్ష అంటే చాలా విషయాలు ఉన్నాయి. మేము మాకున్న కొద్ది సమయంలో ఎందుకంటే ఈ దేశంలోని అనేక రాష్ట్రాల వివరాలు చాలా కన్వీనియంట్గా వాళ్ళకు అవసరమైనటువంటివి ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేసినారు. బట్ అధ్యక్ష ఇందులో పేజ్ నెంబర్ 5లో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ ఎక్స్పెండిచర్ది మేము కాగ్ రిపోర్ట్ ఇప్పుడే నెట్లో ప్రింట్అవుట్ తీస్తే అధ్యక్ష బడ్జెట్ ఎస్టిమేట్స్ కర్ణాటకది 2,31,142 కోట్లుంటే ఇక్కడ 2,31,642 కోట్లుగా చూపించారు. ఎక్స్పెండిచర్ విషయంలో కూడా అధ్యక్ష 2,61,932 కోట్లను చూపించారు. కానీ కాగ్ రిపోర్టు నివేదిక ఆధారంగా ఎక్స్పెండిచరు 2,54,525 కోట్లు అంటే దాదాపు 7,000 కోట్లు ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపించినట్టుగా ఈ కాగ్ రిపోర్ట్ను బట్టి చూస్తాం. అంటే మొత్తంగా తప్పుల తడకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపరిచిండ్రు. వాళ్ళు కేవలం ఇదంతా కూడా ఒక గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి కనబడతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయము తెలంగాణ వాటా అంటే 1956-57 నుంచి 2013-14 వరకు 41.68% ఖర్చు చేసినట్టుగా గంపగుత్త లెక్క తీసినారు. ఇది మనందరికీ తెలుసు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఈ పోరాటాలు ఎందుకు వచ్చినాయి, 69లో ఎందుకు పోరాడినాం అంటే తెలంగాణకు నిధులు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలనే జెంటిల్మెన్ అగ్రిమెంట్ను అమలు చేయకపోవడం వల్లనే ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంటే దాని మీద గతం మీ కాంగ్రెస్ పార్టీయే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి చాలా కమిటీలు వేసినారు. అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కుమార్ లలిత్ కమిటీ కానీ, సుప్రీంకోర్టు జడ్జి వశిష్ఠ భార్గవ కమిటీ రిపోర్ట్ కానీ, బీపీఆర్ విఠల్ గారి రిపోర్ట్ కానీ అన్ని రిపోర్ట్లలో కూడా ఏముందంటే తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టినారు, తెలంగాణలో ఖర్చు పెట్టలేదని చెప్పి చాలా స్పష్టంగా అనేక రిపోర్ట్లు చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష. అందులోనే చూసినట్టయితే ఒకసారి కుమార్ లలిత్ కమిటీ 1956-68 పీరియడ్లో ఒక రిపోర్ట్ ఇచ్చినారు. తెలంగాణ రెవెన్యూ ఇన్కమ్ 102 కోట్లు అయితే మరి తెలంగాణ ఫండ్స్ స్పెండ్స్ ఇన్ ఆంధ్ర రీజన్ 34.09 కోట్లు అని చెప్పి అప్పుడే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వారు మరి జస్టిస్ భార్గవ కమిటీ రిపోర్ట్లో కూడా ఆ వివరాలన్నీ కూడా తేల్చారు. అంటే ఇది నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు 41.68% తెలంగాణలో ఖర్చు పెట్టారు అని ఏ లెక్కలైతే చూపించారో ఇది శుద్ధ తప్పు. కావాలంటే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయండి, మొత్తం లెక్కలు తీద్దాం, నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరేంటంటే అది 41.68% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయింది, అది ఏదో మెరుగ్గా ఉందని చెప్పి చూపించేటువంటి ఒక ప్రయత్నం చేసినారు, విచ్ ఇస్ టోటల్లీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష. అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష. నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిండ్రు, మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ శాసనసభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ కేటీఆర్ ప్రసంగం. శ్రీ కేటీ రామారావు గారు. అధ్యక్ష, ముందుగా మీకు అభినందనలు, మళ్ళొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, గవర్నర్ ప్రసంగంలో ఒక మాట అన్నారు, మేము నిర్మాణాత్మకమైన సూచనలకు బేసిజాలు లేకుండా స్వీకరిస్తాము, మా ప్రభుత్వం సాకల్యంగా అన్ని చర్చించడానికి సిద్ధంగా ఉందన్నారు అధ్యక్ష. మరి హౌస్లో అధికార పక్షం ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, తప్పకుండా 3-4 అవకాశం ఇవ్వాలని ముందుగా నేను కోరుతా ఉన్నాను. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు రెడీగా ఉన్నారు, ఇంకా చాలా సభ్యులు రెడీగా ఉన్నారు. దయచేసి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మేము ఆశించింది ఒకటి అధ్యక్ష, నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి, కానీ అక్కడ వారు నిన్న విన్నది ఒకటి అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు,
తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో రెండు కూడా విని ఉండవు అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 1000 ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి ఘాతకాలని చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష, దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను, తప్పుపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత, గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే 5 ఏళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. అయినప్పటికీ వాస్తవాలు ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష. కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, మా జగిత్యాలకు సంబంధించిన కవి గారు అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. ఒక నక్క, ఇది ఆయన కవితను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు. అట్లా ఉంది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం అదే రకంగా అనిపించింది తప్ప అందులో అసత్యాలు సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న చాలాసార్లు ప్రస్తావన చేసినారు గత ప్రభుత్వం అంటూ. అక్కడున్నా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అధ్యక్ష మేము ప్రజాపక్షమే, తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష. తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం. అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒక్కసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎట్లుండే అధ్యక్ష 2014 ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష? పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు. వారు మొదటిసారి ప్రభాకర్ అన్న మొదటిసారి శాసనసభకు వచ్చినారు, మొదటిసారి మంత్రి అయినారు అధ్యక్ష. కాబట్టి కొద్దిగా తొందరపడకండి అధ్యక్ష, చరిత్ర చాలా ఉంది. తప్పకుండా మా తాతలు నేతులు దాగినరు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం. మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దోస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున బరాబర్ లెక్కలు చెప్తాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. బరాబర్ చెప్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకెట్లు, నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు. ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు, సాగునీటికి దిక్కు లేదు, కరెంట్ అనేది అడ్రస్సే లేదు. ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష. 50 ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష, ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి అధ్యక్ష. రాజగోపాల్ రెడ్డి గారు చేతున్నారు, నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష? వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్తో 1,50,000 మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు ఒక కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడింది అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతున్న అధ్యక్ష. తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఇవ్వండి, మాట్లాడినివ్వండి, మాకు అభ్యంతరం. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అధ్యక్ష, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల. సీఎం వైఎస్ జగన్ గారు ఏది చెబితే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే వైసీపీ జెండా పట్టుకుని తిరుగుతాం తప్ప మరో ఆలోచన ఉండదు. ఎవరు పోటీ చేస్తారనే దానికన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మా నాయకుడికి ముఖ్యం. మంత్రి గుడివాడ అమర్నాథ్. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న దాంట్లో 11 సీట్ల విషయంలో వారు నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ప్రకటించారు. సీట్లు కాదు, ఇన్ఛార్జీలను ప్రకటించారు. సీట్లు అనేటువంటివి ప్రకటించినప్పుడు సీట్లు అంటే బీ ఫార్మ్ ఇస్తే సీట్లు అవుతాయి. ఇన్ఛార్జీలు అనేటువంటి ప్రకటనలో భాగంగా కొన్ని చేర్పులు అనేటువంటి చేశారు. నేను చాలా సందర్భాలు చెప్పాను, ముఖ్యమంత్రి గారు మా పార్టీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, మా పార్టీకి జాతీయ అధ్యక్షుడు.
వారు ఏం చెప్తే చేయడానికి మేము ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులను కానీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళం. మాకు సీట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీ చూసేటువంటి ఆలోచన కానీ సీట్ ఇవ్వకపోతే ఇంట్లో కూర్చునేటువంటి రకం కానీ మేము ఎవరం కాదు. మాకు సీట్ ఇచ్చినా మాకు సీట్ ఇవ్వకపోయినా మమ్మల్ని పోటీ చేయమన్నా మమ్మల్ని పోటీ చేయొద్దన్నా జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకొని తిరిగేటువంటి రకం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. సో ఇందులో ఏ రకమైనటువంటి ఆలోచనలు కానీ ఇంకోటి కానీ లేవు. మాకు మా 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల కన్నా ఎవరు పోటీ చేస్తున్నారనేటువంటి 175 అభ్యర్థుల కన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజల తాలూకా భవిష్యత్తు ముఖ్యం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పదే అనేక సందర్భాల్లో మాతో సమావేశాలు అయినప్పుడు చెప్పినటువంటి మాట అది. నాకు మీ అందరికన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు వారి తాలూకా భవిష్యత్తు ముఖ్యం. ఆ తీసుకునేటువంటి నిర్ణయాల్లో మీకు ఎవరికన్నా బాధ అనిపించినా నేను ఏమి చేయలేను. నాకు రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లక్షలాది మంది వారి భవిష్యత్తు ముఖ్యం అనేటువంటి మాట చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఓమ్మంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. స్థానిక జెడ్పీటీసీ బెహ్రా రాజరాజేశ్వరి దొరబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పంచాది వీరబాబు, అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దలే చిట్టిబాబులు వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ ఆటలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజలు ఈ క్రీడోత్సవంలో పాల్గొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్ బాబు, జేసీఎస్ ఇన్ఛార్జ్ రామిశెట్టి చినిబాబు, వైస్ ఎంపీపీలు బంకు శ్రీను, లొండా లోవబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు రామిశెట్టి నాని, మామిడి నరసింహమూర్తి, కొప్పన గంగారావు, సామన శివాజీ, వ్యాయామ ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, క్రీడాకారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నరసరావుపేట వైసీపీ సీనియర్ నేత గజ్జల బ్రహ్మారెడ్డి పీసీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చినట్లు ఎక్కడా అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు. గోపిరెడ్డి టికెట్ తనకే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అధిష్టానంతో నేను కూడా సంప్రదింపులు జరిపాను. పలానా వారికి టికెట్ ఇస్తున్నట్లు వారు నాకు చెప్పలేదు. అభ్యర్థి విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం పూర్తిగా అవాస్తవం. మా పార్టీలో టికెట్ ఇవ్వడానికి ఒక నిర్దిష్టమైన ప్రాతిపదిక ఉంటుంది. అభ్యర్థిని అధిష్టానం అధికారికంగా ప్రకటించే వరకు కార్యకర్తలు సంయమనం పాటించాలి. జగన్ ని మరోసారి సీఎంగా చూడాలి అనేది మన ఉద్దేశం. గోపిరెడ్డికి సీట్ ప్రకటిస్తున్నాం, వర్క్ చేసుకోవచ్చు అని ధనంజయ రెడ్డి స్వయంగా ఫోన్ చేశారని చెప్తున్నారు. అది పైనుంచి మాత్రం మాకు లేవు ఆదేశాలు. మమ్మల్ని ఇద్దరిని ఒకసారి కూర్చోబెట్టారు, నన్ను ప్రత్యేకంగా కూర్చోబెట్టారు. విజయసాయి రెడ్డి గారు రీజన్ కోఆర్డినేటర్ గారు ఇద్దరిని కూర్చోబెట్టారు. బస్సు యాత్ర కూడా ఇద్దరిని
కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి ఎట్లా నడపాలో చెప్పారు. ఆ తర్వాత కూడా మీ అందరినీ ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో అందరినీ నేను ఒకసారి ఒక రివ్యూ చేసి మీకు నిర్ణయం నేను చెప్తాను. పోటీ అనేది పార్టీ అధిష్టానం ఇచ్చే నిర్ణయం. నేను ఒక్కడే కాదు, మాకు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలు అనే ఒక ఈ నినాదం ఉంది. ఇక్కడ నా స్థాయి వాళ్ళు, నాకంటే సీనియర్స్ కూడా నాయకులు ఉన్నారు. మా అందరికీ అర్హత ఉందనుకుంటున్నాం. పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే మేము అర్హులు అనుకుంటున్నాం. సిద్ధంగా నేను ఒక 3 సంవత్సరాల నుంచి మా శ్రీనివాసరెడ్డి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ప్రతి విషయంలో కూడా నేను వాదన చేస్తూ ఉన్నాను. జరిగే అసంతృప్తి కార్యక్రమాల గురించి చెప్తూ ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో గోపిరెడ్డిని మళ్ళీ ఇక్కడ ప్రకటిస్తే మీరు చేస్తారో చేయండి. పార్టీ అధిష్టానం ఏమి చెప్తే మా కార్యకర్తలు అదే చేస్తారు. పార్టీ అధిష్టానానికి గోపిరెడ్డి సీట్ ఇస్తే చేస్తామంటున్నారు. అసంతృప్తి మేము అధిష్టానం సీట్ ఇస్తే మళ్ళీ ఆయనకే చేస్తున్నారు. మరి ఇది ఎందుకు? నాకు సీట్ ఇస్తే చేయడానికి అందరూ ఉన్నారు. అందరం గోపిరెడ్డి గారికి సీట్ ఇస్తే చేస్తారా? పార్టీ అధిష్టానం చెప్తే నాకు సీట్ ఇస్తే శ్రీనివాసరెడ్డి చేస్తాడేమో అడగండి. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ అధిష్టానం మాకు ఒక మెసేజ్ ఉంది. పార్టీ నిర్ణయం తీసుకొని మిమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తామని నాకు ఒక మెసేజ్ ఉంది. అధిష్టానం 3 సార్లు కూర్చోబెట్టింది ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్. మీకేం చెప్పారు సార్? మళ్ళీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక రివ్యూ జరుపుతాం. అందరి అభిప్రాయం తీసుకొని క్యాండిడేట్ని మేము ప్రకటిస్తాం. అప్పుడు ఎవరు కూడా గేట్ దాకుండా అనాథరేటెడ్గా ప్రకటిస్తేనే మోకమండిగా రాజీనామాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మీరు గోపిరెడ్డికి అధిష్టానం సీట్ ఇస్తే చేస్తామన్నది ఎంతవరకు రైట్ అంటారు? మమ్మల్ని సంప్రదించాలి అధిష్టానం. మాకు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ నోట్ చేసుకున్నారు. వీళ్ళ యొక్క ఏం అసంతృప్తి కూడా నోట్ చేసుకున్నారు. మమ్మల్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటున్నారు. చిన్న ప్రశ్న, రాత్రి ఆదికి అధిష్టానానికి ఒక మెసేజ్ వచ్చిందని చెప్పి మీ వర్గాల వాళ్ళు రాజీనామా చేయబాకండి మీరు చెప్తున్నారు కదా. సో రానున్న ఎన్నికలు ఆయనకే డిక్లేర్ చేస్తే మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని సంప్రదించి మా అభిప్రాయాలు కూడా తీసుకొని అందరినీ సంతృప్తి పరిచే విధంగా క్యాండిడేట్ డిక్లరేషన్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. వీళ్ళు ఎందుకు అసంతృప్తి ఉన్నారో వాటికి అటెండ్ అయ్యి నా అభిప్రాయం అధిష్టానం సంప్రదించి వీళ్ళకి అసంతృప్తి ఎందుకుందో ఎంక్వైరీ చేసి దాన్ని అటెండ్ అయ్యి క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే అది ఓన్లీ అభిప్రాయం తీసుకున్నారు, ఇండివిజువల్ అభిప్రాయం. 4.5 సంవత్సరం గడిచింది. పార్టీ మరో 2 నెలల్లో పార్టీకి గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నారు. మీ అసంతృప్తి ఎలా తీరుస్తారు? ప్రభుత్వమే పోతుంటే మీ అసంతృప్తి ఎలా తీరుద్ది? అసంతృప్తి అనేది ఇండివిజువల్ని ట్రీట్ చేసే పద్ధతిలో ఉంటుంది. ఒక ఏదో ఒక ఫైనాన్స్ ఒక ఇదో ఇచ్చేది కాదు. ఇచ్చే గౌరవం బట్టి ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్ అవుతారో వాళ్ళకి సర్ది చెప్తారని మేము అనుకుంటున్నాం. ఏది ఇంకా నుంచి ఈ నిర్ణయించబడ్డ క్యాండిడేట్ ఎవరైనా ఈ అడుగుజాడల్లో నడవాల. పార్టీ ఒక ఇది ఇస్తుంది. ఒకే పార్టీ నాయకుడు ఇద్దరు కూడా వైద్య వృత్తిలో ఉన్నారు. ఆయన కూడా మీకంటే జూనియర్. ఫస్ట్ వైసీపీ వచ్చింది కూడా మీరే. పార్టీ నష్టపడి పార్టీ జెండా తీసింది కూడా మీరే. మీ ఇద్దరి మధ్య ప్రపంచరాలు కారణాలు ఏంటంటే కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. నా దృష్టికి తీసుకొచ్చారు. నా పర్సనల్ చదవ ఏంటంటే పవర్ సరిగా ఇవ్వకపోవటం, సరిగా గౌరవం ఇవ్వకపోవటం, ప్రోటోకాల్స్ పాటించకపోవటం పోటీ చేయాలని ఆలోచన ఉందా సార్? ఏమిటండి? మీరు వ్యక్తిగతంగా ఇక్కడి నుంచి పోటీ చేయాలని నాకు అర్హత ఉంది. అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి ఆదేశించకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. మరి ఎన్నిసార్లు వివాదాలు జరుగుతుంటే ఒకే పార్టీలో గ్రూప్ రాజకీయాలు, మరి అధిష్టానం నోరు ఎత్తకుండా ఉండడానికి కారణం ఏంటంటారు? మేము తీసుకెళ్తా ఉన్నాం. అప్పుడప్పుడు సంప్రదింపులు జరుగుతున్నాయి. కానీ స్టిల్ గౌరవం దక్కలేదని కొంతమంది నాయకులు. నా దృష్టిలో
పైనుంచి రాలేదు. అది ఓన్లీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. నా పరిధిలో నేను వెరిఫై చేసుకున్నా. ఈ విధంగా ఇంతవరకు పార్టీ కూడా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా ఇండివిజువల్గా పర్సనలైజ్డ్గా మేము ఇవ్వలేదు. ఈ విషయం అధిష్టానం ఏమైనా ఖండించే అవకాశం ఉందా? అది అధిష్టానం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? మీడియా పరంగా తీసుకెళ్తాను. ఆల్రెడీ గత కొన్ని రోజులుగా ఒక 4 రోజుల నుంచి ఇంకొక క్యాండిడేట్ పేరు వినపడుతుంది గట్టిగా. ఆయనకు ఒకవేళ సీట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? అధిష్టానం ఆదేశిస్తే అందరినీ సంప్రదించి అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం ఆదేశిస్తే మా పార్టీ అంతా ఒకేలైంది. సీట్ ఇచ్చేది ఒకళ్ళకే కదా, ఇంకొకళ్ళ పేరు కూడా ఎవరికి ఇచ్చినా మీరు సపోర్ట్ చేస్తారు. ఆ క్యాండిడేట్ని కన్ఫర్మ్ చేస్తానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం క్యాండిడేట్ కన్ఫర్మ్ చేస్తే మిగతా వాళ్ళందరినీ కూడా పార్టీ ఆదేశానుసారం పనిచేస్తారు. మరి ఒక్క మనిషి కాదు, నా దృష్టిలో ఆ అర్హత ఉన్నవాళ్ళు 5-6 ఉండొచ్చు, ఒక్కొక్క కులంలో ఒక్కొక్కరు ఉండొచ్చు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇటు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు వచ్చారు చాలామంది సీనియర్ నాయకులు. ఒక్కొక్కళ్ళు 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు అనుభవం చెప్తున్నారు. అందరికీ సంప్రదించాలి. పార్టీ హైకమాండ్ సుప్రీం కదా, లోకల్ లీడర్షిప్ సుప్రీం కాదు కదా. పార్టీ కొత్తదైనా కానీ అంతకుముందు కాంగ్రెస్లో ఉండి అదే సాంప్రదాయంతో ఒక మూకుమ్మడిగా ఇటు వచ్చిన వాళ్ళు అందరూ చాలామందికి అర్హత. ఎవరు అనర్హులని ప్రకటించడానికి పార్టీ. టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజుల పర్యటన ఖరారైంది. 28వ తేదీ హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకుని అక్కడ కాడుగుడి హాస్పిటల్ అనారోగ్యంతో ఉన్న కుప్పం టీడీపీ నాయకుడు త్రిలోక్ ని పరామర్శిస్తాడు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో గుడిపల్లి చేరుకుని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం కుప్పం పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న తన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన అనంతరం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో బస చేయనున్నారు. 2వ రోజు ఉదయం 9 గంటలకు ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. 11:50 గంటలకు శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి శాంతిపురం మీటింగ్కి వెళ్ళటం జరుగుతుంది. శాంతిపురంలో పబ్లిక్ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రామకుప్పం మండలం పబ్లిక్ మీటింగ్, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మనకి ఎంఎం ఫంక్షన్ హాల్లో జనసేన కార్యకర్తలతో సమావేశం. అది పూర్తయిన తర్వాత బీసీఎన్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జెస్, కార్యకర్తలు, ఇతర ముఖ్య నాయకులతోటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద రివ్యూ. ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనిపించారో అంటే ఆ కార్యక్రమంలో పాల్గొని 75% పూర్తి చేసిన అందరికీ అభినందనలు. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా ప్రశంసా పత్రం కూడా అందజేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వచ్చి ఆ రోజు అక్కడ సారు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది, నైట్ హాల్ట్. 30th మళ్ళీ సేమ్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరించడం, ఇతర ముఖ్య నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని కలవటం. అక్కడి నుంచి కురుబా భవన్ మనకి మీ అందరికీ తెలుసు. మీరు దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు జయప్రదం అయ్యే విధంగా సహకరించాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సిబ్బందికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావచ్చు, మున్సిపల్ సిబ్బందికి కావచ్చు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సజావుగా ఈ కార్యక్రమం జరిగేదానికి కావాల్సిన, ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేత, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా భద్రత విషయంలో కానీ మిగతా అంశాల్లో కానీ సహకరించాలని ప్రభుత్వ సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీడియా సోదరులు కూడా ఎప్పుడూ మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడల్లా చాలా ఎంతో శ్రమతో కూడుకున్నా కూడా మాకు సహకరించి ఎప్పుడూ మాకు అండగా ఉంటున్నారు. ఈసారి కూడా అలాగే మీడియా సోదరులందరూ కూడా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అన్నీ కవర్ చేసి ప్రాపర్గా అన్నీ కూడా పబ్లిక్ పేపర్లో కానీ, సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, రెగ్యులర్ మీడియా ఛానల్స్, స్ట్రీమ్ ఛానల్స్లో కానీ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేసేటట్టు సహకరించాలని మీడియా సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ కార్యక్రమం
దిగ్విజయమై చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీతో కుప్పాన్ని అందించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదమెక్కిన వ్యాఖ్యలకు తప్పదు మూల్యం. కేటీఆర్ మాట బండి సంజయ్ కుంట. తెలంగాణ శాసనసభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు ప్రసంగం. తెలంగాణ శాసనసభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ కేటీఆర్ ప్రసంగం. ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.